వైఎస్ఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట మండలం చిలకల్లో ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోనే వాలంటరీ వాళ్ళు స్వచ్ఛందంగా వారంతటి వారు వచ్చి రిజైన్ చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని తెలుసుకుందాం. గండ్రాయి గ్రామం నుంచి వచ్చిన వాలంటరీ వ్యవస్థని అడిగి తెలుసుకుందాం. ఏ ఉద్దేశం ఇస్తున్నారు? ఏ ఉద్దేశం సార్, మేము ప్రజలకు సేవ చేద్దామని వచ్చాం. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారు చెప్పిన విధంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందించడానికి మా వంతు మేము సాయం చేసాం. దానికి ఇప్పుడు ఏంటంటే అతని మీద లేనిపోని ఇచ్చేసి వాలంటీర్లు అంటే ఒక చిన్న చూపు భావంతో చూసి చేస్తున్నారు. దానికి మేము ఏం చేసామంటే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఆయన గెలుపు కోసం చూస్తున్నాం. మళ్ళీ జగన్ గారు గెలవాలి, గెలిపించుకుంటాం. మాకు ఈ వాలంటీర్ అనేది ఒక అడ్డుగా చూపించుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. దానికోసం మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి మా వంతు మేము సహాయం మేము ఏం చేయగలుగుతాం అనేది చూపించాలనే ఉద్దేశంతోనే మేము రాజీనామా చేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు కార్యకర్తలుగా కలిసిపోతున్నారా? మేము స్టార్ క్యాంపెయినర్ జగన్ గారు ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వాలంటీర్ మీద వివక్ష చూపించారని చెప్పేసి ఎన్నో వార్తలు చూసాం మనం. మరి ఈరోజు మేము గెలిస్తే మీకు 10,000 ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం అంటున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ బాగుందని చెప్పేసి ఆయన ఉద్దేశం సార్. గత సంవత్సరంలో ఆయన చెప్పిన మాటలు ఇవి ఎవరు జనాలే నమ్మలేదు. మేము ఎలా నమ్ముతుంది సార్? ఆయన 10,000 ఇస్తాను అంటాడు. ఎందుకంటాడు? ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చింది అతనికి అతని వాలంటీర్ల మీద? అంటే వాలంటీర్ వ్యవస్థ బాగుందని ఆయన ఉద్దేశం? బాగుంది, అతనే బాగోలేదని చెప్పిండు. ఇప్పుడు అతనే బాగుందంటుందంటే అది బాగున్నట్టే కదా. అంటే జగన్ గారు మొన్నటిదాకా అసలు జగన్ ఏం చూపించాడు మీకు? గవర్నమెంట్ ఉద్యోగం చేశారన్నారు, ఉమెన్ ట్రాకింగ్ అన్నాడు, అన్నీ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏమని చెప్పాడు? అసలు జగన్ వచ్చాక జాబులు ఇవ్వలేదు అన్నాడు. మరి ఈరోజు జగన్ వాలంటీర్లు ఉన్నారని మళ్ళీ ఉంచుతా అన్నాడంటే అతను గుర్తించినట్టేగా, జాబులు ఇచ్చినట్టేగా. అంటే ఈ వంతునైనా జగన్ గారు జాబులు ఇచ్చారని అర్థమైపోతుందిగా. మొన్నటిదాకా అతనే అసలు జాబ్ నోటిఫికేషన్ పడలేదు అన్నాడు. ఈరోజు జాబులు ఇచ్చారని ఆయనే చెబుతాడు. 2,60,000 జాబులు ఇచ్చారు. వాలంటీర్ జాబులు 1,60,000 అవి చేశారు. ఆయన చేసింది ఏంటంటే ఒక్కసారే వదిలిపెట్టడం, విడుదల చేయడం, ఇన్ని లక్షల జాబులు చేసిన తప్పు జగన్ గారు. ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 5,000, 6,000, ఒక 10,000 ప్రతి సంవత్సరం వదిలితే 5 సంవత్సరాలు చేశారనే ఉద్దేశం ఉంటుంది. కాకపోతే జగన్ గారు ఏంటంటే ఒక్కసారే బాగుపడతారు, నేను ఉన్న కాడ నుంచి బాగుపడతారనే ఉద్దేశంతో ఈ ఒక 2,60,000, 1,80,000 మొత్తం 4 లక్షల జాబులు ఇచ్చారు. జాబ్ కాలం లేదంటే 4 లక్షలు ఇచ్చిన జాబులు ఊరికే ఇచ్చారండి. అవి జగన్ గారు ఏది చేసినా సంక్షేమం పేదవాళ్ళని బాగుపరచాలనే ఉద్దేశంతోనే చేశారు. రేపు మేము చేయాల్సింది కూడా అదే. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలి, పేదవాడు అనేది బాగుపడాలి. స్టార్ క్యాంపెయినర్గా మేము పక్కా జగన్ గారికి మేము సపోర్ట్గా ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే మేము మమ్మల్ని వాలంటీర్లుగా ఉంటే మమ్మల్ని తిరగనీరు, విధుల్లో ఉన్నోళ్ళు రాకూడదనే ఉద్దేశంతో అన్నారు. కాబట్టి మేము స్వచ్ఛందంగా రిజైన్ చేసి మేము స్టార్ క్యాంపెయినర్గా తిరగాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశాం. ఎంతమంది చేశారండి? మా ఏరియాలో 30 మంది ఉన్నామండి. మా గంటా లిస్టులో దాదాపు 20 మంది చేసాము. ఇంకో 10 మంది చేయడానికి చిన్న కారణాల వల్ల రాలేదు. రేపు వాళ్ళు కూడా చేసేస్తారు. మీకు మీ గ్రామ సర్పంచ్ కానీ లేదంటే ఎమ్మెల్యే వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే చేశారా? మేమేంటో చూపించుకుందాం అనుకున్నాం, మేము చేసుకున్నాం అంతే. అంటే జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారా మళ్ళీ రావడానికి? సార్ మొన్న 1వ తారీఖు అంగీకరించారండి పేదవాళ్ళు ట్యూషన్ల దగ్గరే. మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వమే కావాలి, ఈ వాలంటీర్ వ్యవస్థే కావాలి. ఏ ఒక్క అవ్వతాతను అడిగినా సరే మాకు ఈ వాలంటీర్ ఇవ్వద్దు, మేము సచివాలయం కాడికి వచ్చి పెన్షన్ తీసుకుంటామని ఏ ఒక్కళ్ళని అన్నారా? ఏంటంటే పేదవాళ్ళని మంచిగా చూసి మంచిగా చేసినందుకు జగన్ గారి మీద ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తుంది అంతే. ఒకటే విషయం, జగన్ గారికి ఎందుకు ఓటేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క పథకం కూడా ఎవరి దగ్గరికి వెళ్లకుండా ప్రతి ఒక్క పథకం వాలంటీరు వాళ్ళ చేతుల నుంచి ఇచ్చారు. ఆ ధైర్యం కూడా మాకుంది. ఇప్పుడు అడిగే హక్కు కూడా మాకుంది. ఆయన అసలు అడగకూడదు, ఓట్లు వేయాలని అడగకూడదు జగన్ గారు. ఇప్పుడు నాయకులు ఉన్నారు, ఇంతకుముందు ఏదో ఎవరి కాల్లో పట్టుకుంటే లేకపోతే ఎవరు వాళ్ళు చేస్తే వాళ్ళకి పథకం వచ్చింది. ఇవాళ ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరిని అడగకుండా వాళ్ళ చేతులను వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళ పథకానికి అకౌంట్లో డబ్బులు వేసారు. అసలు ఆయన బెదిరించాలి, మీకు మేము ఇచ్చేసాము ఓటు వేయాలి. అలా కాదు, మీకు నచ్చితేనే ఓటేయండి అని అంటున్నాను. ఇంకెంతకంటే గొప్ప నాయకులు మనకు వస్తారు. మొన్న మీటింగ్లో లోకేష్ గారు కూడా ఏమన్నారు? మేము పెట్టిన వాళ్ళే మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎండీ ఆఫీస్లో కానీ మేము చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, మేము చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలా, మన వాళ్ళకే వస్తాయి అన్నారు. జగన్ గారు అది ఆ విధంగా ఏమన్నా అతను ఫస్ట్ నుంచి అయినా సరే మీకు మంచి జరిగిందంటే మాకు ఇవ్వండి, మీకు మంచిలో మంచి చేయకపోతే మాకు వద్దమ్మని ఆయన స్వతహా చెప్పిండు. అలా చెప్పేద్దమ్మా ఏదైనా లేదు చంద్రబాబు నాయుడు గారికి అంటే వేరే విధంగా. తెలుగుదేశం పార్టీ మీద సమాజంలోని ప్రజల్లోని వ్యతిరేకత వచ్చిందంటారా?
దీని అర్థమవుతుంది కదా సార్, వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ. అంటే వాళ్ళు ఏం చెబుతారంటే మాకు వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు చెప్పుకుంటారు. మాకు తెలిసినంత వరకు మేము తిరిగిన 50 ఏళ్లలో ఆర్టిఫుల్గా మేము చేయాల్సినంత చేసాం. మేము చెప్తే చేయగలిగే వాళ్ళు ఉన్నారు, మా మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించే ఇక చంద్రబాబు నాయుడు గారు భయపడి ఈరోజు వాలంటీర్నే వద్దనండి, వాలంటీర్ మిమ్మల్ని కొనసాగిస్తాం అంటున్నారు. అర్థమైంది, రాజీనామా చేయొద్దు అంటున్నట్టు అర్థమైంది. దానికి ఎంతో కొంత భయం పుట్టేగా. చంద్రబాబు నాయుడు గారు వస్తే జన్మభూముల కమిటీలతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి తప్ప ఏ పేదవాడికి న్యాయం జరగదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ప్రతి ఒక్క పేదవాడికి, అర్హతలైన అందరికీ, ఆల్మోస్ట్ టీడీపీ కార్యకర్తలకు కూడా మంచి జరిగింది. కాబట్టి చెప్పండి, మాకు జరగలేదని ఏ టీడీపీ కార్యకర్త అయినా సరే మా దగ్గర రమ్మండి, మేము చూపించున్నాం, ఆధారంతో సహా చూపించగలము. పార్టీకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేశారండి. పార్టీకి అతీతంగా చేశారు. సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి జరిగింది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు జరిగింది. కరోనా 2 సంవత్సరాల్లో కూడా ప్రతి పేదవాడు బ్రతికిందంటే జగన్ గారి పుణ్యమే. మాకు ఇది రాలేదని వాళ్ళతోనే ఏ ఒక్క వ్యక్తితో అయినా సరే మాకు ఈ పథకం రాలేదు అని చెప్పమనండి, దానికని మేము యాక్సెప్ట్ చేస్తాం. అర్హులైంది మాకు మీ వల్ల పలానా వాలంటీర్ వల్ల మాకు రాలేదు అని చెప్పమనండి, ఒకరితో చెప్పించమనండి. అంటే పార్టీలకు అతీతంగా సేవ చేశారంట. మేము చేసాం సార్, జగన్ గారే చెప్పారు పార్టీలకు అతీతంగా చేయమన్నారు. మేము అదే విధంగా పార్టీలకు అతీతంగా చేసినాం. ఏ రోజైనా నేను పలానా టీడీపీ కార్యకర్త వీళ్ళకి పలానా అవకాశం వచ్చింది అయినా మనం చేయకూడదని ఏ రోజు ఆపల. ఇదే విధంగా జరిగింది. కావాలని మీరు చూసుకోండి. 50 కానీ 60 కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు మాకు తెలియదు. మనస్ఫూర్తిగా వాళ్ళ ఇంటి పేరుతో పోతున్నాం, పిలుస్తున్నాము, స్పందించి మా వర్క్ మేము కంప్లీట్ చేసుకుని వస్తున్నాం. ఏ చిన్న సర్వే కాడ నుంచి 1వ తారీఖు ఫంక్షన్ ఇచ్చే కాడ నుంచి మేము ఈ నవరత్నాలు ఉన్నాయి కదా, నవరత్నాలు కూడా చేయూత మొత్తం A to Z చేతులారు మేము చేసాం. అది కూడా మా అందరు వాలంటీర్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతి ఈచ్ వన్ ఫ్యామిలీ 1 lakh to 10 lakhs ఈజీగా లబ్ధి పొందారు. మొన్న రిసిప్ట్ వైజ్గా చెక్ చేశాను. థ్యాంక్స్ టు జగన్.